శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం శాసనసభ్యుడిగా అఖండ మెజారిటీతో గెలుపొందిన చింతకాయల అయ్యన్న పాత్రుడును సాదరంగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖల నుండి అధికారులు వచ్చారు. నర్సీపట్నం నియోజకవర్గం నుండి కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి, ఇతర ప్రాంతాల నుండి కూడా అభిమానులు వచ్చి అయ్యన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గిడ్డీశ్వరి అయ్యన్నను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్రలోనే 34 నియోజకవర్గాలకు గాను పాడేరు, అరకులో తెలుగుదేశం పార్టీ ఓటమి చాలా బాధాకరమని గిడ్డీశ్వరి అయ్యన్న వద్ద కంటతడి పెట్టారు. ఏపీ అంతా తెలుగుదేశం ప్రభంజనంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే పాడేరులో ఓడిపోవడం బాధాకరమని ఆమె అన్నారు. అయినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పాడేరు నియోజకవర్గ ప్రజలకు తన వంతుగా సేవ చేసుకోవడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మా అయ్యన్న పాత్ర గారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశాము. చాలా సంతోషం. ఎందుకంటే నాకు గురువర్యుల్లాగా మా ఏజెన్సీకి వారు గతంలో ఎన్నో సేవలు చేశారు. ఈరోజు మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర్ గారు, కూటమిలో గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. కానీ అందులో చిన్న బాధాకరం. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉంటే కేవలం పాడేరు, అరకు మాత్రమే ఈరోజు వైసీపీ కైవసమైంది. నేను అనుకుంటున్నాను ఇంకా మా పాడేరు ప్రజలు లేక వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని రాబోయే కాలంలో తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు మా ప్రాంతాలకి. కానీ జగన్ మాయలో పడిపోయారు. ఇంకా ఆ మాయ నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చి పోటీ చేశానో, ఈరోజు గతంలో కన్నా ఎక్కువ ఓట్లనే మేము సంపాదించాం. ఒక్క 19,000 ఓట్లంటే ఒక 9,000 ఓట్లు వచ్చి ఉంటే నేను కూడా గెలుపు ఖాయమై ఉండేది. అయినప్పటికీ గెలుపు ఓటములు సహజమే. మా ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా మా ప్రజలకు ఎప్పుడు నేను అండగానే ఉంటాను. మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేదానికి మా బాబు గారికి ఇప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే దిశగా వెళ్తానని, దానికి మా ప్రీతమ నేత, మా పెద్దలు, మా గురువర్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి అయ్యన్న పాత్ర గారు సహకారం తీసుకొని వారి యొక్క సలహాల సూచనలతో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.